శ్రీ గురుభ్యో నమః. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. అయితే అవి ఒక నిర్ణీత కాల వ్యవధిలో తన సంచారాన్ని సాగిస్తాయి. ఈ గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక నవంబర్ నెలలోనూ ముఖ్య గ్రహాల గమనం కారణంగా వివిధ రాశుల వారి జీవితాలలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. గ్రహాలలో సౌమ్యుడిగా పేరు ఉన్న బుధుడు ఈ నవంబర్ మాసంలో తిరోగమనం చెందుతాడు. నవంబర్ 25న బుధుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి తిరుగులేని అధికారంతో పాటు సిరి సంపదలు వస్తాయి. బుధుడి వక్రగమనం కారణంగా లబ్ధి పొందే రాశులేమిటో ఇప్పుడు చూద్దాం. సో వీడిని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి మొదటి వరుసలో ఉన్నది వృషభ రాశి. నవంబర్ నెలలో బుధుడి తిరోగమనం కారణంగా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల నుండి ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో అనవసర వాదనకు దూరంగా ఉండాలి. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బుధుడి వక్రగమనం కారణంగా లబ్ధి జరుగుతుంది. మిథున రాశి విద్యార్థులకు ఇది గొప్ప ఊరట ఇస్తుందని చెప్పొచ్చు. మిథున రాశి వారి ఆదాయంలో పెనుమార్పులు సంభవిస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభం పెరుగుతుంది. ఇక తదుపరి కన్యా రాశి. బుధుడు వక్రగమనం కారణంగా కన్యా రాశి వారి జీవితం కొత్త టర్న్ తీసుకుంటుంది. ఈ సమయంలో పనుల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. జీవితంలో నూతన ఆదాయాన్ని మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. ఇది మీకు శుభాలను ఇచ్చే సమయం. అయితే కోపాన్ని మాత్రం మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఇక తులారాశి. బుధుడి వక్రగమనం వలన తులారాశి జాతకుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రతికూల ఆలోచనలు వదిలిపెడితేనే మంచిది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. వర్తక వ్యాపారంలో లాభాలను కూడా చూస్తారు. ఇక తదుపరి వృశ్చిక రాశి. బుధుడి వక్రగమనం కారణంగా వృశ్చిక రాశి వారికి కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వర్తక వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి సుఖశాంతులు దొరుకుతాయి. వీరు జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇది వీరికి సరైన సమయం అని చెప్పాలి. ఇక తదుపరి కుంభరాశి. బుధుడి వక్రగమనం కారణంగా కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు వర్తక వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. తల్లిదండ్రుల కారణంగా ఆస్తి కొనుగోలు చేస్తారు. అంతేకాదు ఇది కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం అని కూడా చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.